అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే ఊటీలో స్టే చేస్తున్నాం అనమాట. క్యాంపింగ్స్ మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఇవన్నమాట. మొత్తం వెనక వ్యూ పాయింట్ అయితే ఉండిద్ది, చాలా బాగుండిద్ది అనమాట. ఈరోజు నైట్ స్టే చేయడానికి ఇదిగోండి చూడండి, ఇక్కడైతే మనకైతే క్యాంపింగ్స్ ఉన్నాయన్నమాట. అలానే మనకి ఫైర్ క్యాంప్ అవన్నీ వేస్తారు. మనకి పక్కనే నేచర్తో ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి మంచి వ్యూ పాయింట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ క్యాంపింగ్ విత్ మనకి క్యాంప్ ఫైర్ ఇవన్నీ వేస్తారు. పర్ పర్సన్ వచ్చేసి 600 హెడ్కి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉండిద్ది, అలానే క్యాంప్ ఫైర్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది అనమాట. అలానే మనకి ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్, అలానే ఛార్జింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అనమాట. మనకి చలి అయితే అదర కొట్టేస్తుంది అసలు. ఇంకా నైట్ అయితే ఇంకా చలి అనేది ఎలా ఉండిద్దో తెలియదు. మీరు కానీ ఊటీ వస్తే ఖచ్చితంగా ఇక్కడైతే స్టే చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండేది ప్లేస్. మీరు కూడా ఊటీ వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయాలి అంటే ఈ లొకేషన్ ఎక్కడనేది మీకైతే చెప్తానమాట. మనకి దొడ్డపేట దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండేది. అవుట్ ఆఫ్ స్పేస్ అంటారనమాట ఈ లొకేషన్ని. మనకి గూగుల్ మ్యాప్లో కొట్టినా వచ్చింది, లేదంటే కింద లింక్ అయితే ఒకసారి ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అసలు ఒక్కసారి ప్లేస్ అయితే చూడండి, మొత్తం టీ గార్డెన్ అనమాట. అలానే దూరంగా మంచి చిన్న విలేజ్ అయితే ఒకటి ఉంది. వెనక వ్యూ పాయింట్స్ కానీ చాలా బాగున్నాయి. నైట్ పూట అయితే క్యాంప్ ఫైర్ అయితే ఇంకా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుండిద్ది. అలానే మనకి కార్స్ కూడా వెహికల్లో వస్తే ఇక్కడ మన కార్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా, అది వీళ్ళదేనమాట రూము. మనకి లోపల ఫుడ్ అవన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి, బయట నుంచి ఏమైనా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళకే మనకి ఏమైనా కావాలో ఆర్డర్ ఇస్తే వాళ్ళే మనకు మొత్తం చేయిస్తారనమాట. టీ కాఫీస్ ఫుడ్ అంతా. ఒకసారి దగ్గరికి వెళ్ళి క్యాంపింగ్ లోపల ఎలా ఉంది, అలానే టీ గార్డెన్ ఎలా ఉంది, ఎన్ని చోట్ల క్యాంపింగ్ ఉంది, 4-5 ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట, మంచి మంచి లొకేషన్స్. అవన్నీ చూపిస్తాను. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఒక విలేజ్ అయితే కనపడుతుంది అనమాట. అసలు వ్యూ పాయింట్ చాలా బాగుంది. మీకు డైరెక్ట్ టెంట్ క్యాంపింగ్ నుంచి వ్యూ పాయింట్ అయితే కనపడింది. చాలా బాగుండేది అనమాట. ఎర్లీ మార్నింగ్ మంచి సన్ రైజ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుండేది. వింటర్ సీజన్లో అయితే మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉండేది అనమాట. చాలా బాగుండేది. అలానే ఇవన్నీ టీ గార్డెన్ అనమాట. ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళేసి క్యాంపింగ్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూద్దాం. అయితే మేము తీసుకున్న క్యాంపింగ్ అనమాట. ఒక క్యాంపింగ్లో ఇద్దరికి ఉంది, ముగ్గురికి ఉంది, సింగిల్కి ఉంది అనమాట. మనకి లోపల వచ్చేసి బెడ్స్ ఉంటాయి. సరే అయితే చూడండి, మనకి కింద బెడ్స్ ఉంటాయి. అలానే మంచి చలికి పుట్టకుండా బెడ్షీట్లు అయితే ఇచ్చారనమాట, దీంట్లో ఉంటాయి. అలానే మనకి ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారు నైట్ పూట. ఇక్కడ మనకి బల్లాలు ఉన్నాయి కదా, ఇక్కడైతే కూర్చొని మంచిగా ఫుడ్ తింటా చిల్ అవ్వచ్చు. అలానే మనకి మెయిన్ ఏంటంటే వాష్రూమ్స్ అనమాట. మనకి వాష్రూమ్స్ కూడా ఏంటంటే ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉన్నాయి. అలా ఆఫీస్ అయితే కనపడుతుంది కదా వాళ్ళది. ఆ లోపల మనకి హాట్ వాటర్ కూడా ఉంటాయి అనమాట. పైన లోపల కూడా వాష్రూమ్స్ ఉంటాయి. మనం అక్కడ కూడా అయితే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. లోపల కూడా వ్యూ బాగుంటుంది అనమాట. ఫుడ్ కూడా మొత్తం లోపలే ప్రిపేర్ చేస్తారు. మనకి ఏమన్నా కావాలి అంటే ఆర్డర్ ఇస్తే. ఒకసారి మొత్తం వ్యూ చూడండి ఎలా ఉందో. క్యాంపింగ్ సైడు మనకి ఇక్కడైతే ఫైర్ క్యాంప్ వేస్తారు, కూర్చోవడానికి సెటప్ బాగుంది. అలానే ఇటు తిరిగితే మంచి నేచర్ లొకేషన్ అనమాట. నేచర్లో ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుండేది. అలానే ఇక్కడ టీ గార్డెన్ ఉంది. ఇక్కడ టీ గార్డెన్లో మనం ఫొటోస్ అయితే దిగచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలానే ఇంకా ముందరికి వెళ్తాం. ఇంకా క్యాంపింగ్స్ ఇవ్వండి, ఈ మొత్తం టీ తోటలేనమాట. మనకి మొత్తం ఇక్కడ టీ గార్డెన్లో ఈ రిసార్ట్ అయితే ఉందన్నమాట. మొత్తం క్యాంపింగ్స్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. డిసైడ్ మంచి లొకేషన్ ఉంది. అలానే ఇంకా ముందర ఇంకా క్యాంపింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా ఉంది. మనకి నైట్ పూట లైటింగ్ వేస్తారు, బాగుంటుంది. ఇంకా దగ్గరికి వెళ్దాం. తోటలేనమాట. వాళ్ళైతే వర్కింగ్ చేయడానికి అయితే వచ్చారనమాట. ఇక్కడ నుంచి ఒక్కసారి విలేజ్ అయితే చూడండి. మనకి రోడ్ కానీ మొత్తం విలేజ్ అంత బాగుంది. అటు సైడ్ కూడా మనకి మొత్తం టీ గార్డెన్ అనేది ఉంది. వ్యూ చాలా బాగుంది కదా. ఇందాక మన క్యాంపింగ్ అయితే అక్కడ, అటు నుంచి మనం కొంచెం ఇలా వచ్చామంటే మనకి ఇక్కడ ఇంకో క్యాంపింగ్ సెటప్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ టీ తోటలన్నీ ఉన్నాయి, మంచి చెట్టు ఉంది, లైటింగ్ సెటప్ ఉంది. ఇక్కడ కూడా మంచి క్యాంపింగ్ వేసుకొని స్టే చేయొచ్చు. మనకి ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ అనేది బాగా కనబడుద్ది అనమాట. కూర్చోవడానికి మంచి టైర్స్, బల్లాలు అవన్నీ మనకి సెటప్ అయితే బాగా చేశారు. క్యాంప్ ఫైరు ఇక్కడ నుంచి కూడా మనకి ఒకసారి లొకేషన్ చూడండి. ఇక్కడ నుంచి ఇంకా బాగా క్లియర్గా కనబడుద్ది అనమాట. ఇటు సైడ్ మొత్తం టీ తోటలో మనం ఫొటోస్ కూడా బాగా దిగచ్చు అనమాట. అసలు వ్యూ చాలా బాగుంది. మనకి పైన అయితే ఇంకొక క్యాంపింగ్ సెటప్ ఉంది, థర్డ్ ప్లేస్ పైన. ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే
మనకి ట్రాన్స్పరెంట్ అన్నమాట హౌస్. ఇక్కడ మీకు కనపడుతుంది కదా ముందర మొత్తం ట్రాన్స్పరెంట్. మీరు లోపల పొనుకుంటే మొత్తం వ్యూ పాయింట్ మొత్తం కనపడిద్ది. ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో. లోపల పొనుకుంటే మొత్తం వ్యూ పాయింట్ కనపడుతుంది మనకి. అలానే ఇక్కడ మనకి క్యాంపింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు మనం. ఫైర్ క్యాంప్ కూడా మంచి సెటప్ ఉంది. మీరు కూడా ఊటీ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ స్టే చేయండి, బాగుండిద్ది. మంచి ఎక్స్పీరియన్స్ అయితే బాగుండిద్ది అనమాట. ఎర్లీ మార్నింగ్ వింటర్ సీజన్లో అయితే ఇంకా పీక్స్ చాలా బాగుండిద్ది. లేదా సమ్మర్లో వచ్చినా కూడా మనకి 20 degrees టెంపరేచర్ అయితే ఉంటుంది అనమాట. 20 నుంచి 15 మధ్యలో. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చిండే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంత సపోర్ట్గా ఉంటుంది. అలానే ఊటీ సంబంధించిన మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లోనే ఒకసారి చెక్ చేయండి.